తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన ఘటన ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకి, మంత్రి నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడైన పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికిపోయారు. ఇప్పటికే రాసలీలలు, లైంగిక వేధింపులతో కూటమి ఎమ్మెల్యేల గలీజు వ్యవహారాలు దశలవారీగా బయటకొస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఓవైపు ఈ మహేష్ మాదక ద్రవ్యాల వ్యవహారంపై లోకమంతా కోడై కూస్తుంటే, మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాత్రం నోరు మెదపట్లేదు. తెలుగుదేశం పార్టీ నేతల నిజ స్వరూపాన్ని ఒక్కో ఉదంతం వెలుగులోకి తెస్తుంది. తాజాగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరగడం, అందులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ దొరకడం తీవ్ర దుమారం రేపుతుంది. పుట్టా మహేష్ యాదవ్ సామాన్యమైన వ్యక్తేం కాదు. సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్ కి అత్యంత సన్నిహితమైన వ్యక్తి. పుట్టా మహేష్ యాదవ్ తండ్రి కూడా టీడీపీ ఎమ్మెల్యేనే. మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకే ఈ పుట్టా మహేష్ యాదవ్. సీఎం చంద్రబాబు ఆర్థిక కోటరీలో ఈ పుట్టా సుధాకర్ యాదవ్ ఒకరు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా పుట్టా సుధాకర్ యాదవ్ కంపెనీకి అడ్డగోలుగా అంచనాలు పెంచేసి మరీ కాంట్రాక్టులు అప్పగిస్తారు అనే విమర్శ ఉంది. ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో కూడా ఇదే దోపిడీ నడుస్తోంది అనే ఆరోపణలు ఉన్నాయి. పుట్టా, నారా మధ్య ఇంత బలమైన ఆర్థిక బంధం ఉంది కాబట్టే గతంలో పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ గా కూడా అవ్వగలిగారు అనేది చాలా మంది చెప్పే మాట. మొన్నటి ఎన్నికలలో టీడీపీ కోసం కోట్లు కుమ్మరించినందుకు సుధాకర్ యాదవ్ కు ఎమ్మెల్యే సీటు, ఆయన కొడుకు మహేష్ యాదవ్ కు ఎంపీ సీటు ఇచ్చారు. కడప జిల్లాకు చెందిన హైదరాబాద్ నివాసి అయిన పుట్టా మహేష్ కి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయన్న కారణంతో ఏలూరు తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. ఓవైపు డ్రగ్స్ వద్దు బ్రో అని పబ్లిసిటీ క్యాంపెయిన్ చేపట్టిన నారా లోకేష్ ఇప్పుడు తన పక్కనే డ్రగ్స్ తీసుకున్న ఓ ఎంపీని పెట్టుకున్నారు. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇదే పుట్టా మహేష్ ఎన్నికల సమయంలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి డ్రగ్స్ లేకుండా చెయ్యాలి అంటే టీడీపీకి ఓటేయాలి అని డ్రామాలు ఆడారు. ఇప్పుడు ఆయన డ్రగ్స్ ని తెప్పించి వినియోగించి అడ్డంగా దొరికిపోయారు. పుట్టా మహేష్ యాదవ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో విద్యార్థి సంఘాలు, విపక్షాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. ఎంపీపై చర్యలు తీసుకోవాలి అని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాయి. ఎంపీని టీడీపీ నుండి సస్పెండ్ చేయాలి అని, లేదా పదవికి రాజీనామా చేయించాలి అని ఇటు నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ సీఎం చంద్రబాబు కానీ, మంత్రి నారా లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ తమ కూటమి డ్రగ్స్ ఎంపీ ఉదంతంపై కనీసం నోరు విప్పడం లేదు. పుట్టా మహేష్ బాగా డబ్బున్న వ్యక్తి కాబట్టి, అతడితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి కాబట్టే టీడీపీ నోరు విప్పడం లేదు అన్న విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీల నుండి ఇలాంటి గలీజు ఎమ్మెల్యేల వ్యవహారాలు బయటపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళలను లోబర్చుకొని వేధించిన వీడియోలు బయటకొచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సొంత పార్టీ మహిళా కార్యకర్తను వేధించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు భరించలేక కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ దళిత ఉద్యోగిని లోబర్చుకొని 5 సార్లు అబార్షన్ చేయించారు. ఇన్ని గలీజు వ్యవహారాలు బయటకొచ్చినా సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ స్పందించరు. తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటూ పదే పదే చెప్పుకుంటారు.